మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 186. తీర్థ ప్రసాదాలు. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం గోవాడ నుంచి వచ్చిన అనసూయమ్మ గారనే అక్కయ్య అమ్మకి బొబ్బట్లు నివేదన చేసింది. అమ్మ ఆ బొబ్బట్లను అక్కడ కూర్చున్న అందరికీ పంచమన్నది. ఆమె అందరికీ పెడుతూ నాకు పెట్టింది. నేను వెంటనే అందుకోలేదు. నాకు డయాబెటీస్ ఉన్నందువల్ల తీపి పదార్థమైన బొబ్బట్లు వ్యాధిని పెంచుతాయని భయంతో అదే చెప్పాను. ఆ అక్కయ్య వెంటనే అన్నది, అమ్మ ప్రసాదం కదా, పర్వాలేదు, ఏమీ చేయదు, తీసుకో అని. నేను అమ్మ వంక చూశాను. అమ్మ చిన్నగా నవ్వుతూ, ఏమీ చేయకపోతే ఇంకా తినడం ఎందుకు అన్నది. ఆ ప్రశ్నలో అది మేలు చేస్తుందనే హామీ వినిపించి వెంటనే తీసుకుని తినేశాను. మధుమేహం వాళ్లకు అమ్మ తీపి పదార్థాలు పెట్టడం చూశాను. కడుపులో పుండ్లు ఉన్నవాళ్లకు, గ్యాస్ట్రిక్ వ్యాధి ఉన్నవాళ్లకు అమ్మ ఆవకాయ లాంటి అధిక కారం ఉన్న పచ్చడన్నం పెట్టడం చూశాను. వాటిపై అమ్మకున్న అధికార ప్రభావం వలన అవి వాటి సహజ గుణాలను కోల్పోయి అమ్మ అనుగ్రహానికి ప్రతీకలవుతాయి. ప్రసాదమును నిర్వచిస్తూ అమ్మ చెప్పింది, అనుగ్రహం ప్రసారమైన పదార్థమే ప్రసాదం అని. మరి అమ్మ ప్రసాదం అపకారం ఎందుకు చేస్తుంది? అమ్మ ప్రసాదం సర్వవ్యాధి ప్రశమన సామర్థ్యం కలది, సర్వ శుభప్రదము కదా. మనం ఏదైనా పదార్థాన్ని దేవునికి నివేదన చేసిన తరువాత తిరిగి అది మనకు ఇవ్వబడినప్పుడు దానిని ప్రసాదం అంటాం. మనం అమ్మ దర్శనం కోసం వెళ్ళినప్పుడు కొబ్బరికాయో ఏవైనా పండ్లో తీసుకుని వెళ్ళి అమ్మకు సమర్పిస్తాం. అమ్మ వాటిని చేత్తో తాకవచ్చును, కంటితో చూడవచ్చును. చాలా అరుదుగా అందులో నుండి ఏ కొద్ది భాగాన్నో గోటితో గిల్లుకుని నోట్లో వేసుకునవచ్చును. తిరిగి ఆ పండ్లను, ఆ పదార్థాలను మనకిచ్చేస్తుంది. అమ్మ సంకల్ప బలం వల్లనో అనుగ్రహ విశేషం వల్లనో అది ప్రసాదమై అధిక శక్తిమంతమవుతుంది. ఆ ప్రసాదం యొక్క లీలలు అత్యద్భుతాలు. ఆ ప్రసాదం ఎందరి చీకటి బ్రతుకుల్లోనూ శరచ్చంద్రికలను ప్రసరింపజేసింది. ఎందరి బ్రతుకు ఎడారులను సస్యశ్యామలం చేసింది. ఈ ప్రసాదపు కథలు, గాథలు ఎన్నెన్నో అనేకులు చెబుతుంటే మనం ఆశ్చర్యపోతుంటాం. జూన్ 6వ తేదీన చీరాల నుండి ఒక అక్కయ్య వచ్చింది. అమ్మ దర్శనం చేసుకుని, మా వారు ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమ్మా, రాత్రిళ్ళు రొప్పు ఆయాసం వస్తున్నాయి అన్నది. అమ్మ అరటిపండిచ్చింది. ఆమె అమ్మను, ఇది ఆయనకు ప్రసాదంగా పెట్టనా అని అడిగింది. అమ్మ వెంటనే అన్నది, డాక్టర్ని అడిగి పెట్టండి, ప్రసాదమైనా గుణాన్ని మార్చలేదు కదా అని. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ప్రత్యేక గుణము ఉండడం నిజమే. కానీ పదార్థం పరిణామం చెందిన తర్వాత అన్నిటికీ ఒకే గుణం, సద్గుణం. అన్నిటికీ ఒకే నామం, ప్రసాదం. అవి గ్రహీతకు శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని మాత్రమే కలిగిస్తాయి. నిత్యము జిల్లెలముడిలో అన్నపూర్ణాలయంలో చేసిన వంట అమ్మకు నివేదన చేయబడుతుంది. అందువల్లనే అన్నపూర్ణాలయంలోని అన్నం ప్రకృష్టమై, ప్రసాదమై అంత మధురము, మహిమాన్వితము అయింది. అమ్మను చూడడానికి వచ్చే వాళ్ళందరినీ అన్నం తిన్నావా అని అమ్మ అడుగుతుంది. కానీ కొందరు ఎక్కడనో అన్నం తిని వస్తారు. అది భోజనం నాన్న, ఇది ప్రసాదం, కొద్దిగానైనా తిను అని బతిమిలాడి తినిపిస్తుంది. ఆ ప్రసాదం అందరూ భుజించి ఆ లాభం అందరూ పొందాలని అమ్మ అభిలాష. అమ్మను అడిగితే మాత్రం ఎవరూ ఆకలితో బాధపడరాదనే నా కోరిక. మనిషికి ఆకలి బాధను మించిన మరో బాధ లేదనే నా అభిప్రాయం అంటుంది. అన్నపూర్ణాలయంలో భోజనం చేసిన అనేకులు తాము పొందిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని వివరించి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తే, దీనికి దానికి ఏమీ సంబంధం లేదు నాన్న, ఆ తరుణం వచ్చింది, ఆ మేలు జరిగింది అని అమ్మ మనల్ని నిరుత్తరులను చేస్తుంది. అంగీకార సూచకంగా అమ్మ దరహాసోజ్వలన్ముఖి అయింది. అమ్మ ఎవరికైనా గుడ్డలు పెట్టే సమయంలో కొందరు, ఇవి మాకెందుకమ్మా అంటారు. ప్రసాదం నాన్న, మీకు గుడ్డలు లేవని కాదు అనడం మనం తరచూ వింటాం. అమ్మ చిన్నతనంలో పావులూరు ఆంజనేయస్వామి దేవాలయంలో మట్టిని నివేదన చేసి ప్రసాదంగా పంచితే ఆ ప్రసాదం అనేక సువాసనలు వెదజల్లడం ఆనాడు చాలామందిని చకితులను చేసింది. 1956-60వ సంవత్సరాల మధ్యకాలంలో అమ్మ ఎందరికో ప్రసాదంగా మట్టినిచ్చింది. అది ఎంతో సుగంధభరితమై
మహిమోపేతమై ఉండేదని అనేకులు చెబుతారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అంటూ అమ్మ తీర్థం వేయకపోయినప్పటికీ అనేకులు అమ్మ పావన పాదతీర్థం, చరణామృతం అన్న పేరుతో ఇళ్లకు తీసుకుని వెళ్తుంటారు. ఈ తీర్థం ఎంతకాలమైనా అట్లాగే ఉంటుంది. ఏ దుర్వాసన రాదు. రోజు దానిని సేవిస్తారు. అది శరీర ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని ప్రసాదించడం అనేకుల అనుభవం. ఎవరైనా అమ్మ పాదతీర్థం కోరినప్పుడు అక్కడ ఉండే ఎవరేమైనా బిందెతో నీళ్లు తీసుకుని అమ్మ వద్దకు వెళతాం. ఎవరికి అని అమ్మ అడుగుతుంది. ఫలానా వారికి అని చెబితే సందర్భానుసారంగా ఆ బిందెలోని నీళ్లలో అమ్మ పాదమో హస్తమో ముంచుతుంది. ఆ దివ్య స్పర్శతో ఆ జలం అతి పవిత్రము, అత్యంత శక్తివంతము అవడం అనేకుల విశ్వాసమే కాదు, ఎందరికో అనుభవం కూడా. నాన్నగారి పాదచిహ్నాలైన మంగళసూత్రాలను అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని అమ్మ పానం చేస్తూ ఒకనాడు అన్నది, ఈ తీర్థాన్ని నేను తాగుతున్నందువల్లనే మీకు తీర్థం చేసే అర్హత నాకు వచ్చింది అని. అనుగ్రహ స్వరూపిణి అమ్మ మనస్సు ద్వారా కానీ, ఏ ఇంద్రియం ద్వారా కానీ ఎట్లా స్పృశించినా అది పదార్థం కానీ, ద్రవం కానీ అది పునీతమవుతుంది, అమృతమవుతుంది, సంజీవనవుతుంది. అట్లాగే అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల జిల్లేళ్ల మొంది వాతావరణమే పావనమై ప్రసాదమవుతున్నది. అందువల్ల జిల్లేళ్ల ముడిలో ఏ మూల ఏమాత్రం గాలి పీల్చినా మన శరీరం, మన రక్తం, మరి మన గుండె, మన ఆలోచనలు సర్వం పునీతమవుతున్నాయి. సెప్టెంబర్ 1984. వ్యాసం 187. రామనామ సప్తాహం. అవధూతేంద్ర భక్త మండలికి చెందిన సోదరీ సోదరులు అమ్మ సన్నిధిలో జరిపిన రామనామ సప్తాహం జిల్లెళ్లముడి దివ్య చరిత్రలో అపూర్వమైన, మధురాతి మధురమైన ఒక ఘట్టం. 22/10/84 ఉదయం 9:15 అమ్మ సన్నిధిలో ప్రారంభమైన సప్తాహ దీక్ష 29/10/84 ఉదయం 10:15 అమ్మ సమక్షంలోనే పరిసమాప్తమైంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న కలిసంతరణ మహామంత్రంతో పరమ ప్రశాంతము, అత్యంత పవిత్రము అయిన జిల్లెళ్లముడి వాతావరణం భిన్న భిన్న రాగ ప్రస్తారాలతో, లయ విన్యాసాలతో ప్రతిధ్వనించడమే కాక మరింత పునీతమై క్రొత్త అందాలు సంతరించుకుంది. ఈ మండలి నాయకుడు శ్రీరామ్, శ్రీ అవధూతేంద్ర ప్రియ శిష్యుడు. శ్రీ అవధూతేంద్ర రామనామాన్ని గ్రామ గ్రామాన, పట్టణ పట్టణాన విరివిగా ప్రచారం చేసిన, నామామృతాన్ని సర్వజనులకు పంచిపెట్టిన మహానుభావుడు, నాదోపాసకుడు, నామయోగి. అమ్మ అద్వైత తత్వాన్ని అవగాహన చేసుకొని ఆరాధించిన పరమ భక్తుడు, అమ్మకు ప్రియపుత్రుడు. ఆ అవధూతేంద్ర అనుచరులెందరో అనేక గ్రామాల నుండి విచ్చేసి రామనామం మధురంగా గానం చేస్తుంటే ఆ స్వామియే పునరుజ్జీవితుడై ఇన్ని కంఠాలతో సంకీర్తన చేస్తున్నాడా అన్న అభిప్రాయం కలిగింది. ఆ దివ్య నామ జాహ్నవిలో జిల్లెళ్లముడి వాసుల హృదయాలు తనివి తీరా మునకలు వేసి ఆ దివ్య నామ రసపానంతో పులకించి పరవశించిపోయాయి. రామనామ దివ్య సుగంధంతో జిల్లెళ్లముడి పుడమి పరిమళించింది. నామామృత ప్రభావితమైన జలం భక్తుల ఆనంద బాష్పకణాలై తరించింది. రామనామ పరమాద్భుత దివ్య తేజస్సుతో జిల్లెళ్లముడిలో రాత్రింబగళ్ళు క్రొత్త కాంతులతో వెలుగొందాయి. జిల్లెళ్లముడి పవన తరంగాలు సర్వశ్రవణేంద్రియాలను నామామృతాభిషిక్తం చేశాయి. గగనం రామనామ ధ్వని ముద్రితమై ప్రతిధ్వనించింది. ఆ వారం రోజులు జిల్లెళ్లముడిలోని చెట్లు రామనామం పలికాయి. ఆకులు రామనామం కీర్తించాయి. పిట్టలు రామనామం గానం చేశాయి. భవనాలు రామనామం స్తుతించాయి. తారకలు రామనామం కురిశాయి. అంతా రామమయం అయిపోయింది. శ్రీ అవధూతేంద్ర శిష్యుడు శ్రీ రామదాస్ కడప జిల్లా చెన్నూరు నుంచి వచ్చి నామామృత వర్షమే కురిపించారు. ఆర్తితో అతను గళమెత్తి గానం చేస్తుంటే శ్రోతలు తన్మయత్వం చెందారు. శ్రీ స్వామి శిష్యురాలు హైమవతి ఆగమనం సప్తాహానికి మరింత బలాన్ని చేకూర్చింది. సప్తాహ నామవేదికను హైమాలయ ప్రాంగణంలో ఏర్పరచుకున్నప్పటికీ నిత్యము ఉదయం అమ్మ సన్నిధిలో 2-3 గంటలు సంకీర్తన చేశారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆ బాధనంతనూ చిలుక కొయ్యకు తగిలించి వచ్చి అమ్మ సింహాసనాసీన అయింది.
ఆద్యంతము కూర్చొని సంకీర్తనాపరులను సంకీర్తన ప్రియులను ఆశీర్వదించింది. అమ్మ భక్తివశ్య, గానలోల కదా. సంకీర్తన సమయంలో వాళ్ళు చేసే నృత్యానికి శ్రోతల హృదయాలు కూడా మయూరాలై లాస్యం చేశాయి. మరి వాళ్ళు గానం చేసే నామమే మూర్తిభవించి తమను అవలోకిస్తూ ఆలకిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నదన్న దృఢమైన భావనతో పరమ విశ్వాసంతో ఉన్న వాళ్ళ హృదయాలే ఆనందార్ణవాలై ఉప్పొంగాయో, బిడ్డల చూసిన హృదయమే 1000 చంద్రులను చూసిన సముద్రం వలె ఉప్పొంగిపోయిందో విశ్లేషించలేం. ఈ సప్తాహానికి మరో అలంకారం పూజ్యశ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల దివ్యోపన్యాసాలు. వారు సాయంకాలం సమయాల్లో అద్భుతమైన ప్రసంగాలు చేశారు. వారు శాస్త్రగతమైన అనేక విషయాలను శ్రోతలకు కరతలామలకం చేశారు. వారి పాండిత్యము, వారి ప్రతిభ, వారి కంఠ గాంభీర్యము, పద్యం కానీ శ్లోకం కానీ వారు చదివే రీతిలోనే రామణీయకము శ్రోతలనే కాక చదువుల తల్లి అయిన అమ్మనే ఆహ్లాదపరిచాయి. ఇక సప్తాహ కార్యక్రమానికి మకుటాయమానమైనది రామలీల మహోత్సవం. ఇది నాటకీయమే కానీ ఒక వినూత్న ప్రక్రియ. శ్రీరామ్ దర్శకత్వంలో అద్భుతంగా రాజిల్లింది. రామాయణం మొత్తాన్ని 7 రోజుల్లో ప్రేక్షకులకు రసవత్తరంగా అందించారు. నటుల్లో అధికులు అక్షరజ్ఞానం లేని గ్రామ ప్రజలు. వారు వేదికపై పదవి కదల్చరు. పాత్రోచితమైన మూకాభినయం చేస్తుంటారు. క్రింద కూర్చొని శ్రీరామ్ వ్యాఖ్యానం చేస్తూ అన్ని పాత్రల సంభాషణలు అతనొక్కడే పాత్రోచితంగాను రసోచితంగాను చెప్పేవాడు. అతను కంఠంలో ఎంత వైవిధ్యం పలికించేవాడంటే ఆయా పాత్రే స్వయంగా సంభాషణలు చెబుతున్నాయేమో అనిపించేది. అది సామాన్యమైన సామర్థ్యమేమీ కాదు. అయినా శ్రీరామ్ ఆ కళలో అత్యంత ప్రావీణ్యం సాధించి శ్రోతల నిరవధిక ప్రశంసలకు పాత్రుడైనాడు. ఆవరణంలోకి సభ్యులను, గ్రామస్తులను, పరిసర గ్రామ ప్రజలను అందరినీ ఎంతగానో రంజింపజేసి ముగ్ధులను చేశాడు. ఆ ప్రదర్శనలను అమ్మ కూడా చూసింది. అమ్మ ఎంత ఆనందించిందో. నిఖిల రసామృతమూర్తి, రసప్రపూర్ణ, రససాగర, రసాదిదేవత, రసస్వరూపిణి అయిన అమ్మ మనస్సునే రంజింపచేయడం అంటే అది ఎంత కళా సాధనో, ఎంత రససిద్ధో, ఏ తపఃఫలమో శ్రీరామ్ సాధన. కళా, తపస్సు, పాండిత్యం, సామర్థ్యం సర్వము సార్థకమయ్యాయి. అతని జీవితమే ధన్యమైంది. అమ్మ పొందిన ఆనందానికి సంకేతంగా అక్టోబర్ 27వ తేదీన సాయంకాలం అమ్మ అనుగ్రహ సుధ కుంభవృష్టిగా శ్రీరాంపై వర్షించిన ఘట్టం పరమసుందరమైనది కాదు, చిరస్మరణీయమైనది. అతన్ని శాలువాతో కాదు, అనురాగంతో అమ్మ కప్పింది. చామంతుల రేకులతో, గులాబీ రేకులతో కూడిన పూలవాన అతన్ని ముంచెత్తిన దృశ్య కమనీయత వర్ణనాతీతమైంది. ఆ వర్ణ సమ్మేళనలోని సౌందర్యానికి అమ్మ కన్నుల్లోని తారకల కాంతి, ముఖమంతా వెల్లివిరిసిన ఆనందదీప్తి మరింత శోభను చేకూర్చాయి. ఆ సందర్భంగా పూజ్యశ్రీ లక్ష్మణ యతీంద్రులు ప్రసంగిస్తూ, ఆనాడు వాల్మీకొక్కడు పాత్రలన్నీ తానై రామాయణం రచించాడు. ఈనాడు శ్రీరామ్ పాత్రలన్నీ తానై అభినయిస్తున్నాడు. మరి ఇతన్ని అభినవ వాల్మీకి అందామా, అభినయ వాల్మీకి అందామా అని అడుగుతూ అమ్మ మన శ్రీరామ్ను అభినయ వాల్మీకి అని అభివర్ణించింది అని సభాముఖంగా హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 29వ తేదీ ఉదయం సప్తాహ కార్యక్రమానికి మంగళహారతి పాడేవేళ అమ్మ శ్రీరామ్కు తాను కట్టుకునే పీతాంబరం రంగు కంచిపట్టు చీరను ప్రసాదించింది. ఖద్దర్ దోవతి ఉత్తరీయాన్ని అనుగ్రహించింది. మండలి సభ్యులందరికీ నూతన వస్త్రాలు ప్రసాదించి ఆశీర్వదించింది. మండలికంతకు ఈ కార్యక్రమ స్మృతి చిహ్నంగా అమ్మ ఫోటోనొక దానిని, అమ్మను గురించిన సాహిత్యాన్ని బహూకరించింది. ఈ నామ సప్తాహ ప్రభావం వలన ఆ మంత్రాక్షరాల్లో ఎంత మహిమ ఉన్నదో, ఎంత మాధుర్యమున్నదో, ఎంత బలమున్నదో, ఎంత రుచి ఉన్నదో, ఎంత సౌందర్యమున్నదో, ఎంత కాంతి ఉన్నదో అందరికీ అవగతమైంది. ఈ సప్తాహంలో జయహోమాతా నామం చేస్తే ఇంకా బాగుండేదమ్మా అన్న సోదరునితో, జయహోమాత అంటేనే అమ్మనామమా, హరే రామ అంటే అమ్మనామం కాదు, అన్ని నామాలు ఒకటే అన్నది అద్వైతమూర్తి అమ్మ. అక్టోబర్ 1984. జయహోమాత.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జయ హో మాతా శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.